ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ చికెన్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ రెసిపీకి అయితే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం మరిగాక ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఆయిల్ మరిగాక ఈ ఆనియన్స్ అయితే అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా తరిగిన ఆనియన్స్. ముందైతే నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి. సో నెక్స్ట్ మనం ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు అయితే చాలా వేగనివ్వాలి. ఆనియన్స్ ఎంత బ్రౌన్గా ఎంత మంచిగా వేగితే కర్రీ టేస్ట్ అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఈ ఆనియన్స్ని అయితే బాగా కలుపుతున్నాను. ఆనియన్స్ అయితే మరిగాయి ఫ్రెండ్స్. సో ఇందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు అయితే సరిపోద్ది. నాకు చాలా పసుపు అంటే ఇష్టం, సో 2 స్పూన్స్ అయితే వేసాను. మీకు తగ్గట్టు వేసుకోండి. ఈ పసుపు వేసి కలిపాక అల్లం గడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం గడ్డ పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. అండ్ నాన్ వెజ్లో ఎంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా రాదు. సో ఈ పేస్ట్ వేసాక బాగా కలపాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న టమాటాలు అయితే ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది మరి ఈ ఆనియన్ పసుపు అండ్ అల్లం వెల్లిగడ్డ 3 కొంచెం దగ్గరికి మరిగాక టమాటా అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ టమాటా వేసి బాగా కలపాలి. ముందే టమాటా వేసుకుంటే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. పచ్చివాసన అయితే రాదు ఫ్రెండ్స్ టమాటా స్మెల్. తర్వాత వేసుకుంటే కొంచెం పచ్చిగా ఉంటుంది. సో నేనైతే ముందే వేసేసుకుంటున్నాను. సో ఇది బాగా మరగాలి ఒక 2 మినిట్స్. ఇలా మరిగాక కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో 2 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు. సో టమాటా దగ్గరికి వేగిపోయింది. సో ఇలా ఉంటే అయితే మనకు పచ్చివాసన అయితే రాదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నాను. సో చికెన్ పీసెస్ మీడియం సైజ్ అయితే కొట్టించాలి ఫ్రెండ్స్. అలా అయితేనే చికెన్ కర్రీ మంచిగా ఉడుకుతుంది. సో చికెన్ పీసెస్ అయితే వేసేసి బాగా కలపాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చికెన్ పీసెస్ వేసేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేయాలి ఫ్రెండ్స్.
ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. ముక్కలకు కూడా ఐ మీన్ పసుపు, టమాటా ఇవన్నీ బాగా పడతాయి. అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ బాగా పడతాయి ఫ్రెండ్స్. సో, బాగా అయితే కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో, ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకుంటే మా చికెన్ బాగా మగ్గుతుంది ఆవిరికి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో, నెక్స్ట్ అయితే మూత అయితే తీసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి. ఇలా కింద నుంచి బాగా తీసి కలుపుకుంటే ముక్కకి కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్ గ్రేవీ. ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ కట్ చేసిన 3 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నాన్ వెజ్లో కారం అయితే ఎలాగో ఎక్కువనే పడుతుంది కాబట్టి 3 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు తగినట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది పట్టించిన కారం వాడతారు, కొంతమంది ప్యాకెట్ది వాడతారు కాబట్టి 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. నేనైతే అన్నీ వెజిటేబుల్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ముందే కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఈజీ అయిపోవడానికి. మీరు కూడా అలా చేస్తే ప్లీజ్ కమెంట్. కర్రీ బాగా అయితే కలుపుకోవాలి కింద నుంచి తీసి. అలా అయితేనే ముక్కకి బాగా ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి ఫ్రెండ్స్. సో, ఇలా బాగా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ తీసే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో అయితే రుచికి అండ్ కర్రీకి తగిన వాటర్ అయితే పోసేసుకోవాలి. మా డాడీ అయితే 1.5 kg చికెన్ తెచ్చారు. సో, చాలా ఐ మీన్ వాటర్ అయితే ఒక హాఫ్ బాటిల్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. మా ఇంట్లో గ్రేవీ ప్రియులు ఫ్రెండ్స్. సో, ఎంత గ్రేవీ ఉన్నా సరిపోదు. సో, వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఫస్ట్ కొన్ని పోసుకొని కలుపుకొని మళ్ళీ కొన్ని అయితే పోసాను ఫ్రెండ్స్ వాటర్. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరికి కలిపాక కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేనైతే చికెన్ మసాలా కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ అయితే బాగుంటుంది కాబట్టి. సో, చికెన్ మసాలా చాలామంది స్కిప్ చేస్తారు, బట్ నేను వేస్తాను. కొంతమంది అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యూజ్ చేస్తారు. నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. సో, మా ఇంట్లో చాలా స్పైసీ ఎక్కువ తింటారు. సో, నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వేస్తాను. మసాలా వేసాక ఒకసారి మళ్ళీ కలపాలి ఫ్రెండ్స్.
ఇలా మళ్ళీ కలిపాక కొంచెం సేపు అయితే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఉప్పు, కారం, మసాలా అంతా ఐ మీన్ పీసెస్కి బాగా పట్టి మంచిగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీటెడ్ ఫ్రెండ్స్. అట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాగా కలుపుకొని నేనైతే కొబ్బరి పొడి అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. గ్రేవీ కొంచెం పల్చగా ఐ మీన్ చిక్కగా వాటరీ ఉండకుండా కొంచెం చిక్కగా వస్తుంది. కొబ్బరి పొడి అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్. చాలామంది అయితే స్కిప్ చేస్తారు, నేనైతే వేసుకుంటాను. ఇదైతే మా మమ్మీ ఇంట్లో చేసింది ఫ్రెండ్స్. ఐ మీన్ కొబ్బరి ముక్కలు కోసి మిక్సీ అయితే పట్టేస్తుంది. ఇలా ఇంట్లోది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కొబ్బరి పొడి వేసాక మళ్ళీ ఒకసారి అయితే కలిపేసాను ఫ్రెండ్స్. పీసెస్కి ఎంత మంచిగా ఐ మీన్ ఉప్పు కారం పడితే టేస్ట్ అయితే అలా అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో చాలా మంచిగా కలపాలి, కింది నుంచి తీసి కలపాలి ఫ్రెండ్స్. లేదంటే చాలా ముక్కలకి మాత్రం ఆ టేస్ట్ రాదు. సో నేనైతే బాగా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఒక 2 to 3 మినిట్స్ చికెన్ ముక్క పీస్ ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే అందులోనే మగ్గి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇలా బాగా కలిపాక ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టాక ఒకసారి ఐ మీన్ తీసి ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. వాటర్ అంతా మగ్గి గ్రేవీ అయితే సూపర్ అయింది. సో ఇప్పుడైతే నేను మూత అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ ఆయిల్ అయితే తేలిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయిందంటే ఇలా ఆయిల్ అయితే తేలినట్టే. సో కర్రీ అయితే స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీకైతే ఈ వీడియో నచ్చినదైతే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ share my channel to everyone. Please support me. Thanks friends. Bye.